ఇవన్నీ ఎండ్రకచ్చలే. దీని నమస్కారం ఫిషింగ్ బ్రదర్స్. ఓకే, ఈరోజు మనం జూరాల డ్యామ్కి వచ్చాము. అయితే ఎందుకంటే ఈరోజు ఎండ్రకచ్చలతోన పూలమట్టలు పట్టాలని వచ్చాము. అయితే ఈరోజు మీకు ఎండ్రకచ్చలు చూపిస్తాను, మేపులు ఎలా కట్టాలో చూపిస్తాను, పూలమట్టలు పన్నేటి కూడా చూపిస్తాను. ఓకే, మీకు ఎక్కడ కడతా అనేది కూడా క్లియర్ చూపిస్తాను. ఇది జూరాల డ్యామ్, ఇది జూరాల డ్యామ్ క్లియర్ చూపిస్తాను. చూడండి, ఇది జూరాల డ్యామ్, ఇది రోడ్డు, ఇవన్నీ గేట్ల పైనే ఉన్నాం మనం. ఇదంతా డ్యామ్, ఇది క్లియర్ కనిపిస్తలేదు, ఎండ ఫుల్పు ఉంది కదా. కిందికి చూపిస్తా. మనం కట్టేది ఇక్కడనే మేపులు. చూడండి, మొత్తం వాటర్ లేవు, గేట్లు బంద్ ఉండవు, వాటర్ ఏం లేవు. అక్కడ మనం ఆడేది, మనం మేపులు కట్టేది అక్కడ కింద, అక్కడ ఆడాలా. అక్కడ వాటర్ ఉంది కదా, సైడ్లకి మొత్తం ఆ సైడ్లకి వేయాలా మేపులు. ఎండ్రకచ్చల మేపులతోనో ఈరోజు పూలమట్టలు పట్టబోతున్నాము. ఈ వీడియో మాత్రం పక్క మిస్ కావద్దండి ఎవరు. సూపర్ ఉంటుంది, పెద్ద పూలమట్టలు పడే అవకాశం ఉంటుంది. అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ఎండ్రకచ్చలు కావాలి, ఎండ్రకచ్చలు చూపిస్తాం మీకు. మొత్తం ఎండ్రకచ్చలే, ఇవన్నీ ఎండ్రకచ్చలే. దీనికి మట్టలు పడతాయి. చూడండి, దారం ఎలా కట్టాలో చూపిస్తా, ఆ దారానికి ఉక్సిలు ఎలా కట్టాలో కూడా క్లియర్గా చూపిస్తా. చూద్దాం. చూడండి, దారం ఇప్పినాము, అది గుండు మీద పెట్టి పైన హైట్లో పెట్టి కట్టాలి. దారం హైట్లో ఎందుకు ఉండాలంటే మనం కట్టే తాడు వాటర్లో ఇట్లా ఎండ్రకచ్చి ఇలా కాలు ఆడించుకుంటూ ఉంటేనే వచ్చి మంట కొడుతుంది. అంటే పైన వాటర్ పైన తనలాడుకుంటూ ఉంటే ఏందో తనలాడుతుందని వచ్చి కొడుతుంది. అందువల్ల హైట్ కట్టుకోవాలి. ఇక్కడ రాయి మీద పెట్టినాం కదా, అక్కడ చెట్టుకు కట్టుకుందాం. చూడండి, ఆ చెట్టు మొత్తం దగ్గరకని మొత్తం అట్లా చుట్టేస్తే ఇక్కడ రాయి మీద అక్కడ చెట్టుకి స్టాండర్డ్గా ఉంటుంది. ఈ ఏరియాలో మట్టలు చాలా పడతాయి, మీకు మొత్తం క్లియర్గా చూపిస్తారు. చూడండి, మీకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. అవతల చెట్టుకు కట్టినాడు, ఇప్పుడు మేపులు కట్టుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఇంకా ఎండ్రకచ్చలు కుచ్చి మేపులు కట్టుకుంటూ వస్తున్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత మనం కూడా క్లియర్గా చూద్దాం. పెద్ద పూల మట్టలు పడతాయి దీంట్లో, కృష్ణానదిలో. ఎండ్రకచ్చకి బెనికి బాగాన కుచ్చి దానికి కట్టి ఇరిచి పెడితే పూలమట్టలు తప్ప వేరే చేప ఏది పడదు. 100% పూలమట్టకి ఇష్టమైన చేప ఎండ్రకచ్చ. ఏం చేస్తున్నావే? చూడండి, అలా గుచ్చుకోవాలి. ఎండ్రకచ్చకి కట్ట కట్టి దారం కట్టాలి. ముడేస్తే అయిపోతుంది. అది అటు పైన ఆట ఆడుకుంటూ ఉంటుంది. దగ్గరకు వచ్చిన తర్వాత క్లియర్గా చూపిస్తా. ఆ ఎండ్రకచ్చలు ఆ మేపుల గాలాలు తీసుకొని వెనక్కి బాగానే కూర్చాలి. వెనకలో డొప్ప ఉంటుంది కదా ఎండ్రకచ్చగా, వెనక్కి బాగానే కూర్చాలి. అట్లా పట్టుకొని చిన్న ఉంటాయి ఎండ్రకచ్చలు, చిన్న ఎండ్రకచ్చలే పట్టుకోవాలి ఎప్పటికైనా. వాటర్లో అలా పైనే ఉండాలి. ఇది మళ్ళీ లోన్కి వెళ్తాడు కట్టకూడదు, పైనే ఉండాలి. ఒక 2 ఇంచుల నీళ్ళు తంటాడుకుంటూ ఉండాలి. అలా తన్నాడుకుంటూ ఉంటే చేపలు పడతాయి. మట్టలు 100% కొడతాయి పూల మట్టలు. చూడండి, ఎండ్రకచ్చ క్లియర్గా చూపిస్తాం మీకు. వాటర్లో ఎలా ఉంది, ఎక్కువ లోనికి కట్టకూడదు, పైకే ఉండాలి. దారం అందుకొరకు పైన కట్టుకుంటే ఎండ్రకచ్చలు కూడా పైన కట్టినకి వస్తాయి. అలా వెనక్కి భాగంలో కూర్చోవాలి. ఎండ్రకచ్చకి వెనక్కి భాగంలో కూర్చి చిన్న ఎండ్రకచ్చలు పట్టుకోవాలి. అది రాతి ఎండ్రకచ్చలు అంటారు, రెడ్గా ఉంటాయి, బ్లాక్ ఉంటాయి. అలా గుచ్చి వాటర్లో వదిలేస్తే పూలమట్టలు పడే అవకాశం ఉంటుంది. చూడండి ఎలా ఉందో పూలమట్ట, బతికే ఉండాలి. అది బతికుండి తనలాడితేనే చేప పడేది.
చచ్చిందానికి కూర్చోవద్దు, బతికిన ఎండ్రకచ్చనే పెట్టాలి. చూడండి అక్కడ నుండి ఇక్కడ వరకు కదా మొత్తం కట్టేసినాము, 4 కట్టినాము ఇక్కడ. ఇలా ఈ విధంగా ఉంటే చేపలు పడే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము వచ్చి మేపులు మొత్తం చాలా అంటే చాలా కట్టినాము. ఒక్కొక్క తాడికి 4-5 కట్టినాము. అయితే మనకి ఒక్కతోన కాదు, ఈడ ఇంకా కింద ఇంకా పైన చాలా తోనల సైడ్లకు మొత్తం సైడ్లకు కట్టుకుంటూ వచ్చినాము మేపులు, ఎండ్రకచ్చల మేపులు. మట్టల కోసం మనం కట్టింది. అయితే నేను ఎండ్రకచ్చలు బునికేది మీకు చూపించలేదు, అవి ఒరిమల్లుల్లా గడ్లుల్లో ఉంటవి. అవి నెక్స్ట్ వీడియోలో మీకు పక్కా చూపిస్తా ఎక్కడ దొరుకుతావు అనేది. అయితే చేపలు మనకి మట్టలు ఏం పడతావో చూద్దాం, పొద్దునేకి తెలుస్తుంది. ఈరోజు మొత్తం కట్టి పెట్టాము. మినిమం 15 తాళ్ళు కట్టి పెట్టినాము. 15 తాళ్ళు అంటే 100 గాలాలు, 100 గాలాలు కట్టి పెట్టినాము. మనకి ఎన్ని మట్టలు పడతావో పొద్దునే క్లియర్గా చూపిస్తాం మీకు. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు పొద్దున్నే వచ్చేసాము. నిన్న మేపులు కట్టినాం కదా మనము, నిన్న సాయంత్రం మేపులు కట్టినాం కదా, ఎండ్రకచ్చల మేపులు. అయితే ఈరోజు చేపలు చూద్దాం. మరి స్పాట్కి అయితే వచ్చాను. చూడండి ఫస్ట్ ఇది చూద్దాం. మనం చూసే ఫస్ట్ తాటికే పడినట్టుంది చేప. చూడండి పూలమట్ట, ఎంత మంచిగా ఈతుంది చూడండి. బాబా చూడండి పూలమట్ట పడింది. 4 మేపులు ఉంటే 4 ఒకదానికి పడింది. దీన్ని గడ్డకి వెళ్ళిన తర్వాత చూపిస్తాయి. వాటర్లో మిస్ అయితే కష్టం. ఓకే, మరి అన్ని గడ్డ తీసుకొని వెళ్దాం. సో మొత్తం చూపిస్తా చేపలు. చూడండి ఎన్ని మట్టలు పడినాయి చూడండి. కొంతమంది నమ్మరు, చేపలు ఆడబట్టుకొచ్చా అంటారు. మొత్తం ఇక తాళ్ళతోన ప్రూఫ్ ఉంది. ఇవి మేపులకు పడినట్టువే, ఎండ్రకచ్చలు మేపులకు పడినట్టువే. చూడండి పూలమట్ట ఎంత ఎలా ఉంది. ఇవన్నీ మేపులే. మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా అన్ని చేపలు. ఇప్పుడు మామూలుగా ఎక్కువ చూపినీకే రాలేదు. నెక్స్ట్ వీడియోలో మంచిగా క్లియర్గా చూపిస్తా మీకు. వాటర్లో వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తా. చూడండి ఉన్నట్టు పడినా చూడండి మట్టలు. ఈ తాళ్ళకు కట్టినట్టువే, గాలాలు గుచ్చుకుంటే జాగ్రత్త ఉండాలా. పక్కా ఇది 3 కేజీలు ఉండొచ్చు పూలమట్ట. ఇంకే చాలా ఉన్నాయి సంచిలా, ఇవన్నీ చూపించలేను ఇప్పుడు నేను. మరి ఇవన్నీ వీడియో మీరు తెలియనివి తెలుసుకుంటారని చూపించాను. అంటే అన్న పడతారు మట్టలు అని చెప్పి చూపించాలని చూపించాను. ఓకే, మరి ఈరోజు వీడియో ఇది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోలో మనకి టైం లేదు, అందుకొరకే 10 నిమిషాలు పన్నెంట చూపిస్తున్నాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.